ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ వేదాంత పంచదశి అను గ్రంథమును గురించి తెలుసుకుంటున్నాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన శ్రీ వేదాంత పంచదశి గ్రంథము. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి గ్రంథము మొదటి శ్లోకము. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే. శ్లోకము మరొకసారి. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబు జన్మనే సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మణే. శ్లోకం యొక్క తాత్పర్యము. ఈ ప్రపంచమంతయు అజ్ఞానము వలన జనించినది. అజ్ఞానము అనగా భ్రాంతి. దానిచే జీవులు స్వయముగా పరబ్రహ్మముల కంటే అభిన్నులయ్యు భిన్నులుగాను తమ కంటే భిన్నమగు ప్రపంచము మరి ఒకటి ఉండి తమ్ము బంధించుచున్నట్టును తలంచుచున్నారు. ఇది ఏ బంధము. ఇట్టి బంధమును బోధన శక్తిచే ధ్వంసము చేసి శిష్యులను సదా అనుగ్రహించుచుండు శంకరానంద గురువు యొక్క పాద పద్మములకు నమస్కరించెదను. అభేద విజ్ఞానముచే పరమేశ్వర రూపునిగా నిరింగి మ్రొక్కెదను. ఇచ్చట శ్రీ శంకరానంద పద సారస్యముచే జీవ బ్రహ్మైక్యము చూపింపబడెను. వేదాంత శాస్త్రమునకు విషయ ప్రయోజనములు ఇవియే. తెలియబడకుండునంత వరకు ఇదియే ప్రతిపాద్య విషయమగును. తెలియబడిన పిదప మోక్షరూపమగుటచే ఇది ఏ ఫలమగును. మరియు సవిలాస మహామోహ అను విశేషణముచే ప్రత్యక్షముగానే అజ్ఞాన నివృత్తి రూపమగు శాస్త్రఫలము వర్ణింపబడి ఉన్నది. ఈ సూచన వలన మోక్షేచ్ఛగలవాడే ఈ శాస్త్రమునకు అధికారి అనియు, బోధక భావమే శిష్యునకు శాస్త్రమునకు గల సంబంధమనియు తేటపడుచున్నది. బోధ్యుడు అనగా బోధింపబడదగువాడు, బోధకుడు అనగా బోధించువాడు. కావున అధికారి సంబంధము విషయము ఫలము అను 4 అనుబంధములు ఈ శ్లోకము చేతనే సూచింపబడెను. ఇట్లు శాస్త్రమునకు గల అనుబంధములను నిరూపించి నూతన గ్రంథము ఆరంభించుటలో తనకు గల ఉద్దేశము నిరింగించుచు గ్రంథ ఆరంభమును సమర్పించుచున్నారు స్వామివారు. ఇంతటితో మొదటి శ్లోకము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. మరలా మరో శ్లోకంతో కలుద్దాం.